శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పిరియాడికల్ మూవీగా రూపొందిన కంగువ సినిమాను అద్భుతమైన లొకేషన్లలో తెరకెక్కించారు. బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్, దిశా పటానీ సహా ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ తో సినిమాను రూపొందించారు. దాంతో ఈ మూవీ బడ్జెట్ 350 కోట్ల రూపాయలు మేర అయింది. దీనికి ప్రమోషన్స్ ఖర్చులు 50 కోట్ల రూపాయలు అదనంగా చేరాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తొలి రోజు ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూస్తే ఈ సినిమా థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మూవీ తమిళనాడు హక్కులు 80 కోట్ల రూపాయలు, తెలుగు 25 కోట్ల రూపాయలు, కర్ణాటక 10 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 10 కోట్లు, హిందీ ఇతర భాషల్లో 25 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 40 కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరిగింది. టీజర్, ట్రైలర్ సహా పోస్టర్లతో సూర్య మూవీపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6,000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే దాదాపు రూపాయలు 15 కోట్ల మేర వసూళ్లు దక్కాయి. ఇక తొలి రోజు కంగువా ఓపెనింగ్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా రూపాయలు 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇండియాలో రూపాయలు 22 కోట్లు రాబట్టగా ఇందులో తమిళనాడు నుంచి రూపాయలు 13.65 కోట్లు, హిందీలో రూపాయలు 3.25 కోట్లు, కర్ణాటకలో రూపాయలు 2 లక్షలు, కేరళలో రూపాయలు 8 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో రూపాయలు 5 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టింది. శుక్రవారం నుంచి వీకెండ్ కావడంతో కంగువా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.